సెకనుకు 11 సైబర్ బెదిరింపులట. ఒక్క సెకన్కి 11 సైబర్ బెదిరింపులు వస్తున్నాయట. అంటే మీ ఓటీపీ చెప్పు అని పైసలు లాక్కుంటున్నారు. మీరు అరెస్ట్ అయ్యిర్రు ఒక కేసులో, మీ ఆధార్ కార్డునో లేకపోతే మీ డెబిట్ కార్డునో లేకపోతే మీరు ఇంకో ఆయన దుర్వినియోగం చేసిండు, అక్రమాలు చేసిండు, సో అందుకు మీ మీద కేసు అయింది. ఇగో సుప్రీంకోర్టు జడ్జి రెడీగా ఉన్నాడు, మాట్లాడతాడు మీతోటి, సిబిఐ ఆఫీసర్ రెడీగా ఉన్నాడని ఇట్లా ఫోన్లు చేసి బెదిరింపులు, ఓటీపీలు చెప్పండి అని డబ్బులు తీసుకోవడాలు, ఇట్లా రకరకాలుగా ఎవరెవరైతే నష్టపోతున్నారో మోసపోతున్నారో వాళ్ళు ఒక్క సెకండ్కి 11 కేసులు అవుతున్నాయట. 1 సెకండ్కి. గత ఏడాది కాలంలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు. 2025లో ఏఐ ఆధారితంగా జరిగే అవకాశం. ఇది ఇంకా డేంజరస్. మనము రాను ఇంకా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు లక్ష్యంగా నకిలీ యాప్లు, బయోమెట్రిక్ లేదా దోపిడీకి ఆస్కారం. ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025లో వెల్లడి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతున్నది, కృత్రిమ మేధ. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాయిస్లో ఒక చిన్న ఆడియో తీసుకొని వేరే ఏ ఆడియోనైనా క్రియేట్ చేయొచ్చు. నేను మాట్లాడిన ఒక 1 మినిట్ ఒక వీడియోని తీసుకొని ఎలాంటి వీడియోనైనా క్రియేట్ చేయొచ్చు. అది మీదైనా ఇంకెవరిదైనా. అమెరికాలో బరాక్ ఒబామా లాంటి వాళ్ళే మీడియా ముందుకు వచ్చి ఆ వీడియో నాది కాదు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంత భయంకరమైన దాడులు జరగబోతున్నాయి సైబర్ విషయంలో. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా కానీ మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ అండ్ పిల్లల ఫొటోస్ కానీ పెట్టకపోవడమే చాలా మంచిది. ఒకవేళ అమ్మాయిలైతే ఇంకా ఆ సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేయకపోవడమే చాలా బెటర్ అని అయితే నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇవి ఏ రకమైన అటాక్స్ అయినా జరగవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున ఇంతకుముందు డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడినాం. ఫోన్ చేసి మీ ఆధార్ కార్డుని మీ ఇంకో కార్డుని అక్రమంగా ఇంకొకరు దుర్వినియోగం చేసి దాని మీద కేసు అయింది, సో మీదే కార్డు కాబట్టి మీ మీద కూడా కేసు అయింది అని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. రేపు పొద్దున ఏం చేస్తారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ ఇంట్లో వాళ్ళే మీతో మాట్లాడేటట్టుగా వీడియో పంపిస్తారు మీకు అవసరమైతే. ఇప్పుడు భార్య ఇంట్లో ఉన్నది, భర్తది ఒక వీడియో తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు అది వీడియో పంపించి మీ భర్తనే మీతో మాట్లాడి ఓటీపీ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని మాట్లాడేలాగా క్రియేట్ చేస్తారు. ఆడియోలు క్రియేట్ చేయొచ్చు, వీడియోలు క్రియేట్ చేయొచ్చు. సో అందుకే ఈ ఏఐ ద్వారా 2025లో ఇంకా భయంకరంగా జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎవ్వరు మీ ఓటీపీని అడగరు. ఫస్ట్ థింగ్, ఎవ్వరు కూడా మీ ఓటీపీని ఏ బ్యాంకు కానీ ఎవరు కానీ అడగరు. డిజిటల్ అరెస్ట్ అన్నది ఉండదు. ఈ రాజ్యాంగంలో కానీ చట్టాల్లో ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అన్నది లేదు. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని అంటే మీకు ఒక నోటీస్ వస్తుంది, పోలీస్ అధికారులు మీ ఇంటికి వస్తారు, ఫస్ట్ ఆ కేసుకు సంబంధించిన నోటీస్ ఇచ్చిపోతారు. ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఫోన్లలో అరెస్ట్ చేయడం అన్నది ఉండదు. దయచేసి గమనించండి, జాగ్రత్తగా ఉండండి. దేశవ్యాప్తంగా చేసిన దాడుల్లో అత్యధికంగా 15.03% గుర్తించిన తెలంగాణ. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో తెలంగాణ సత్తా చాటింది. నేరగాళ్లు పంపిన వాటిలో 15.03% మాల్వేర్లను గుర్తించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ ఉండడం, బలమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లను ఏర్పరచుకోవడం ఇందుకు కారణాలు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ ఉన్నాయి. వచ్చే ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రైట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 అంచనా వేసింది. అదే పరిజ్ఞానంతో వాటిని నియంత్రించే ఆస్కారం కూడా ఉందని తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరిగినట్టు గుర్తించింది. హెల్త్ కేర్, ఆతిథ్యం, ఫైనాన్స్ వంటి రంగాలపైన ఈ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొన్నది. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత మాల్వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడతారని తెలిపింది. బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ యాప్లు, నకిలీ దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. పెట్టుబడిదారులను మోసగించడం ద్వారా భారీగా సొమ్ము కొల్లగొట్టే నేరాలు మరింతగా పెరుగుతాయన్నది. సైబర్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టే సాంకేతికతను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆ నివేదిక సూచించింది. సో ఇంకా టెక్నాలజీ పెరగాలి. ఏ అయితే దుర్వినియోగం చేసి దాని ద్వారా ఈ సైబర్ దాడులకు కొంతమంది పాల్పడతారో ఆ సైబర్ దాడులు చేసే వాళ్ళని ఏ ద్వారానే పట్టుకోవడానికి కూడా అవకాశం కలుగుతుందట.
సో అది ఎట్లా ఉంటుంది, ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందన్నది చూడాలి. ఏదేమైనా మనం జాగ్రత్తగా లేకపోతే ఈ దాడులు మరింత జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మనం మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.